హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు ఇందిర. వీళ్ళకి వేరే వాళ్ళ దగ్గర బ్లౌజ్ కుట్టించుకున్నారంట. ఈ చంక నుంచి కిందికి ఇక్కడంతా ముడతలు వస్తున్నాయి అని చెప్పని అన్నారు. మనం దాన్ని అడ్జస్ట్ చేస్తాము. మన కాడికి వచ్చే కస్టమర్స్కి పర్ఫెక్ట్గా ఉండాలి బ్లౌజు. ముందు నడుము కొలత ఎంత ఉందో తీసుకుంటాము. నడుము కొలత 38 ఉంది. 38లో 4వ భాగం తీసుకోవాలి. 4వ భాగంలో 9.5 ఇంచు వచ్చింది. 9.5 అంటే 10.5 పెట్టుకోవాలి. వెనకాల డాట్స్ పెడతాం కదా, 1/2 ఇంచు, అందుకు 10.5. ఖర్చుకి ఒక 2 ఇంచులు, మొత్తం 12.5 ఇంచు వచ్చింది. పొడవు వచ్చి 15.5 వచ్చింది. ఖర్చులకి అంతా కలిపి 16.5 పెట్టాము. ఇటు సైడ్ 12.5 తీసుకున్నాం కదా, అక్కడి నుంచి పైకి 16.5 పెడదాం. ఇక్కడికి ఇటు సైడ్ కూడా 12.5 పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లో మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి. కొలతలు పెట్టుకొని ఇక్కడి నుంచి 6 ఇంచులు, షోల్డర్ కొలత 6 ఇంచులు పెడదాము. కొంచెం లావుగా ఉంటారు వాళ్ళు. ఈ చంక కొలతలు తీసుకోవాలి కదా, అందుకు ఈ చంక కొలత కూడా వచ్చి 6 ఇంచులు. మనం ముడతలు రాకూడదు అనుకున్నప్పుడు మనం ఖర్చు తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా పైకి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇదో ఇలా గీసుకోవాలి. నెక్ వచ్చి 2.5 పెట్టుకోవాలి. ఎవరికైనా అంతేను. మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా కట్ చేసుకుంటే నెక్ టైట్గా ఉంటుంది, లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటాము. ఈ చంక కాడ రౌండ్ తీసేసుకుంటాము. అక్కడి నుంచి లైట్గా తీసుకొచ్చి ఒక 1/2 ఇంచు ఇలా కట్ చేసుకుంటే ఇంకా చంకల్లో నుంచి నడుము దాకా జాయిన్ చేస్తాం కదా, అప్పుడు బ్లౌజు వాళ్ళు వేసుకున్నప్పుడు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవి లైనింగ్లు అండి 2. మనం ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటాము. అంతేనండి. థ్యాంక్స్ అండి అందరికీ. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.